ఎక్కడైనా ప్రేమ ఉండాలేమో కానీ ఒక తప్పు పని జరిగినప్పుడు మాత్రం కూర్చోపెట్టి నిర్మోహమాటంగా పిల్లలకి మంచి నేర్పడంలో, వాళ్ళ తప్పు ఎత్తి చూపించడంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదు. అలా రాజీ పడ్డం అలవాటు అయిపోయింది అనుకోండి, ఆ తర్వాతిక వాళ్ళు చెప్పినా వినడానికి సిద్ధంగా పిల్లలు ఉంటారు. అందుకే అది చెప్పడం ధృతరాష్ట్రుడికి రాలేదు. పుత్రం వ్యామోహం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే యుక్తాయుక్త విచక్షణని కప్పేసింది. అన్నిటికన్నా ప్రమాదం ఎక్కడుంటుందంటే శత్రుత్వం తెలిసిపోయిందనుకోండి, చాలా తేలిక. ప్రేమ నటిస్తున్న శత్రుత్వం ఉందనుకోండి, చాలా ప్రమాదం. అది ఎవరూ పసిగట్టలేరు. ఇప్పుడు ఏదో ఒక రోజున అదును చూసి ఏమార తెలుస్తాయి. ధర్మం అంటే ఏదో మౌఢ్యంగా అలా పాటించేశాడు అని కాదు. ఆయన ఒక రాజకుమారుడుగా ఎంత మంత్రాంగం ఉన్నవాడు, ఎంత తెలివైన వాడో తెలుస్తుంది.